హాయ్ ఫ్రెండ్స్, ఈనాడు ప్రధాన వార్తలను ఇప్పుడు చూద్దాం. త్వరలోనే స్థానిక ఎన్నికలు, ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయించాలని బారాస కుట్రలు. యువతను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని పన్నాగం. నిరుద్యోగులకు బదులు కేటీఆర్, హరీష్ రావు OU ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి సవాల్. ప్రధానిని కలిసేందుకు వారు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని ఆరోపణ అంటూ బ్యాన్ ఐటమ్ని ఈరోజు ప్రచురించింది ఈనాడు దినపత్రిక. ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజల్ను ప్రదానం చేస్తున్న ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంటూ ఓ చిత్రాన్ని కూడా ప్రచురించారు. అలాగే నవబంధం 9 కీలక రంగాల్లో మరింత ముందుకు సాగాలని భారత్ రష్యా నిర్ణయం. 2030 నాటికి 100 బిలియన్ టన్నుల వాణిజ్య లక్ష్యం. మోదీ పుతిన్ల శిఖరాగ్ర సదస్సులో అంగీకారం. బాంబులు తుపాకులతో శాంతి చర్చలు సఫలం కావన్న ప్రధాని. యుద్ధంలో చిన్నారులు మరణించటం హృదయం ద్రవించేదే అని వ్యాఖ్య అంటూ ఓ కథనాన్ని ప్రచురించారు. డీజీపీగా జితేందర్, సీఎం రేవంత్ నిర్ణయం. నేడు ఉత్తర్వులు జారీ. కొందరు IPSలు బదిలీ అయ్యే అవకాశం అంటూ ఓ కథనాన్ని కూడా ప్రచురించారు. చిన్న చిన్న పొరపాట్లు చేశాం. ప్రజా సంబంధాల్లో కొంత గ్యాప్ వచ్చింది. అహంకారంతో ఓడిపోయామంటే అంగీకరించను. అది కేసీఆర్ అంటే పడని వారి దుష్ప్రచారమే. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్ అంటూ ఓ కథనాన్ని ప్రచురించారు. ఇక విద్యాశాఖకు సంబంధించిన మరొక వార్త. ఒక ప్రాంగణం 2 హై స్కూళ్ళు. రాష్ట్రంలో 20 చోట్ల ఇదే దుస్థితి. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేని పాఠశాలలు ఎన్నో అంటూ ఓ కథనాన్ని ప్రచురించారు. కదులుతున్న రైలులో మహిళపై అసభ్య ప్రవర్తన. పెనుగులాటలో జారిపడిన బాధితురాలు, నిందితుడు. 2 చనిపోయారు. పాపం చనిపోవడం కాదు, జారిపడ్డారు. 2కి గాయాలు. ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోవాలా? భాజపా నేతలతో కేసీఆర్ చాటుమాటుగా మాట్లాడారు. ప్రభుత్వ పటిష్టతకు అవసరమైనంత మంది వచ్చాక చేరికలు నిలిపేస్తాం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి అంటూ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను 3వ పేజీలో ప్రచురించారు. రైతు భరోసాపై నేటి నుంచి ఇచ్చే సదస్సులు. ఖమ్మంలో తొలి సమావేశానికి హాజరు కానున్న మంత్రివర్గ ఉపసంఘం అంటూ ఒక వార్తను ప్రచురించారు. ఇవి ఈనాడు దినపత్రికలోని ప్రధాన వార్తలు. ప్రసాద్ భారతి స్వరంతో. Okay, thank you for watching. I shall meet again in the next video.